నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో చర్చించుకోబోయే అంశం ఏంటంటే వానాకాలంలో సాగు చేసుకోదగ్గ అపరాల రకాలు మరియు దాని మేలైన యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సంధ్యా కిషోర్ గారు. ఆయన సీనియర్ శాస్త్రవేత్త, జగిత్యాల నుంచి వచ్చారు. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే అపరాల పంటలు ఏమేమి ఉన్నాయంటారు? తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే పంటల్లో అపరాల పంటలు కూడా చాలా ముఖ్యమైన పంటలు. అయితే మన రాష్ట్రంలో కంది, పెసర, మినుము, కొద్ది వరకు బొబ్బెర పంట, ఈ పంటలను సాగు చేస్తూ ఉంటాము. ఇక రబీ సీజన్లో చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా శనగ పంటను ఎక్కువ మొత్తంలో సాగు చేస్తూ ఉంటాం. సో ముఖ్యంగా మనకు కంది, పెసర, మినుము అనేది ప్రధానమైన వానాకాల అపరాల పంటలు. శనగ యాసంగి అపరాల పంట. అలాగే వేసవిలో స్వల్పకాలిక అపరాల పంటలైన పెసర, మినుము కూడా వేసవి కాలంలో అంటే జనవరి మాసంలో ఎక్కువ మొత్తంలో సాగు చేస్తూ ఉంటారు. ఇవి మన ప్రధానమైన అపరాల పంటలు. అంటే బేసిక్గా అపరాల పంటల ప్రాముఖ్యత ఎలా ఉంది అంటారు? ముఖ్యంగా మనం అపరాలు ఎందుకు సాగు చేసుకుంటామంటే మనుషులకు కావలసిన ప్రోటీన్ల కోసం మనము మొక్కల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు అపరాల పంటల్లో ఆధారపడి ఉంటాం. ఈ అపరాల పంటల్లో మనకు 19 నుంచి సుమారుగా 24-25% వరకు ప్రోటీన్ శాతం ఉంటుంది. అంటే ప్రతి 100 గ్రాములకు 19 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ కూడా అందే అవకాశం ఉంది. అయితే మానవాళికి కావలసిన ప్రోటీన్లను, అలాగే ఇతర పోషక ఖనిజ మూలకాలను, తర్వాత విటమిన్లను కూడా ఈ అపరాల పంటలు మనకు అందజేస్తూ ఉంటాయి. వీటితో పాటు మనకు ఈ అపరాల పంటలు సాగు చేసినప్పుడు భూమిలో వాతావరణంలో ఉండే నత్రజనిని స్థిరీకరించి ఈ అపరాల పంటలు భూమిలో నిల్వ చేస్తూ ఉంటాయి. అంటే భూమి యొక్క పోషక సాంద్రత కూడా పెరుగుతుంది. అంటే ఒకవైపు మానవాళికి కావలసిన పోషకాలు, అలాగే భూమికి కావలసిన పోషకాలు కూడా ఈ అపరాల పంటల సాగు ద్వారా మనం అందజేయగలుగుతాము. అలాగే ఈ అపరాల పంటను సాగు చేసినప్పుడు ఆ పంట వదిల్చే వ్యర్థాలు, ఆ పంట వదిల్చే ఆకు రాలిన తర్వాత వివిధ రకాలైన నత్రజనితో పాటు వివిధ రకాలైన పోషకాలు కూడా భూమిలో స్థిరీకరించబడతాయి. ఉదాహరణకు మనము నత్రజని చూసుకున్నట్లయితే ఒకసారి అపరాల పంటలు సాగు చేసినట్లయితే సుమారుగా 15 నుంచి 20 కిలోల నత్రజని ఎకరాకు భూమిలో స్థిరీకరించబడుతుంది. అంటే ఒక బ్యాగు యూరియా వేస్తే ఎంతైతే మనకు నత్రజని అందజేస్తామో అంత నత్రజని ఒకసారి మనం అపరాల పంటలు సాగు చేయడం ద్వారా నత్రజనిని అందజేయవచ్చు. అలా కాకుండా మనం యూరియా రూపంలో అందజేసి నత్రజని ఇస్తే చాలా వరకు గాలిలో అది మనకు వేస్ట్ అయిపోతుంటుంది. అలాగే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే కేవలం నత్రజనే ఉంటుంది. కానీ ఈ అపరాల పంటల ద్వారా నత్రజని, అలాగే ఇతర పోషక మూలకాలు, సేంద్రియ కర్బన శాతం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా అపరాల పంటలు అనేది వ్యవసాయంలో చాలా కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ అపరాలు మనము ఎట్లా సాగు చేసుకోవచ్చు అంటే ప్రధాన పంటలుగా చేసుకోవచ్చు, లేదంటే అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు, లేదంటే వరి మాగాల మీద, మన బండ్స్ మీద అంటే ఓరాల మీద కూడా అక్కడక్కడ మనం అపరాలు వేసుకోవచ్చు. అంటే కంది లాంటి పంటలను వేసుకోవచ్చు. అలాగే మనము బార్డర్ రోస్ అంటే మనం మిరప, పత్తి ఇటువంటి పంటలు పండించినప్పుడు చుట్టూరుగా మనము కంది లాంటి పంటను బార్డర్ పంటలుగా వేసుకోవచ్చు. ఇలా అపరాల పంటలు అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు. అంటే అంతర పంట, ప్రధాన పంట, అలాగే బార్డర్ రోస్గా అలా వివిధ రకాలుగా మనం అపరాల పంటను సాగు చేసుకోవచ్చు. ప్రతి రైతు కూడా తమ పంటల ప్రణాళికలో భాగంగా సంవత్సరానికి ఒకసారైనా అపరాల పంటలు వేసుకోవాలి. తద్వారా భూమి యొక్క ఆరోగ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మంచిగా కాపాడిన వారం అవుతాము. అలాగే ఈ అపరాల కోత ద్వారా వచ్చే ఈ అపరాలు, ఈ పప్పు దినుసుల ద్వారా మానవాళి యొక్క
ఆరోగ్యం కూడా బాగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అపరాలు అనేది వ్యవసాయంలో చాలా ముఖ్యమైన పంటలు. ఇప్పుడు మనకి అపరాల పంటలు సాగు చేయడానికి అనుకూలమైన సమయం ఏంటి అంటారు? అసలు ఎప్పటి వరకు ఇది సాగు చేసుకోవచ్చు అంటారు? మనకు ఖరీఫ్ సీజన్, ఇప్పుడు మనం వానాకాలం మొదట్లో ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే మనం జూన్ చివరికి వచ్చేసాం. మనం ఇప్పుడు వర్షాలు రాష్ట్రమంతటా ఈ గత 3-4 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు రావడం జరుగుతున్నది. అలాగే అన్ని చోట్లలో కూడా సుమారుగా మనం ఏమంటామంటే ఏ పంట వేయాలన్నా ఒక దుక్కి వర్షం, అంటే సుమారుగా 60 మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాతనే విత్తనాలను వేసుకోవాలని చెప్తుంటాం. ఇప్పుడు చాలా చోట్ల మనకు ఆ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు మనకు అపరాల పంటల విషయానికి వస్తే మనకు జూలై 15 వరకు కంది విత్తుకోవచ్చండి. ఆలస్యంగా అంటే జూలై చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. ఇక పెసర మినుము జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మనం మొక్కజొన్న పంటకు ముందు కూడా చాలామంది రైతులు మినుము పంటను లేదంటే పెసర పంటను వీటన్నిటిని సాగు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మనం జూలై 15 లోపు విత్తుకోవాలి. ఇక కంది పంట చూసుకున్నట్లయితే మనకు జూలై 30 తర్వాత జూలై 15 వరకు విత్తుకోవచ్చు. కానీ ఒకవేళ ఆలస్యంగా అయితే జూలై 30 వరకు కూడా చాలా చోట్ల విత్తుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనము వర్షాలు అంటే మనకు ఆగస్టులో ఎక్కువ మొత్తంలో వర్షాలు వస్తుంటాయి. కాబట్టి సెప్టెంబరు 15 నుంచి మళ్ళీ కంది పంటను మళ్ళొకసారి విత్తుకోవచ్చు. అలాగే పెసర మినుమును మన రబీ సీజన్ అంటాము. రబీ సీజన్లో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు పెసర మినుమును కూడా విత్తుకోవచ్చు. ఇలా మనము ఆల్మోస్ట్ ఒక ఆగస్టు మినహాయిస్తే జూలైలో అలాగే సెప్టెంబర్లో మనం అపరాల పంటలు విత్తుకోవడానికి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు విత్తన శుద్ధి ఎప్పుడు చేసుకోవాలి అంటారు మామూలుగా? విత్తన శుద్ధి అంటే మనకు అపరాల్లో ప్రధానమైన అంశము ఒకటి, ఇది 2 రకాలుగా అన్నట్టు. ఏంటంటే ఫస్ట్ విత్తన సేకరణ, మంచి నమోదు కాబడిన విత్తన ధృవీకరించబడిన సంస్థ నుంచి, మా అధికృత సంస్థ నుంచి ధృవీకరించబడిన విత్తనాన్ని సేకరించుకోవాలి. అలా సేకరించుకున్న విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎందుకు విత్తన శుద్ధి చేసుకోవాలంటే మనకు పెసర మినుము లాంటి పంటల్లో వైరస్ తెగులు ఎక్కువగా వస్తాయి కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే కంది లాంటి పంటల్లో భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు, ఎండు తెగులు లాంటివి వస్తాయి కాబట్టి వాటిని నివారించుకోవడానికి కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. కంది అయితే 3 గ్రాముల తైలం లేదా క్యాప్టాన్ కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే మనము అపరాలు పెసర కానీ కంది కానీ మినుము కానీ మొదటిసారి ఆ పొలంలో మనం వేసుకున్నట్లయితే 1 కిలో విత్తనానికి 200 గ్రాముల రైజోబియాన్ని పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా మనం రైజోబియం కల్చర్ను భూమిలో తగు తేమ ఉన్నప్పుడు భూమిలో వదిలిన వారం అవుతాం. తద్వారా వేరు ఉడిపలు ఎక్కువగా ఉంటాయి, నైట్రోజన్ ఎక్కువగా స్థిరీకరించబడతాయి. అలాగే ఆ రైజోబియం ద్వారా వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ కాబడి మనకు అధిక దిగుబడులందుకు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి రైజోబియం విత్తన శుద్ధి అనేది అపరాల పంటలో ప్రత్యేకంగా మరియు తప్పనిసరిగా చేసుకోవాలన్న అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే పెసర మినుము విషయానికి వస్తే తొలి దశలో రసం పీల్చే పురుగులు ఉంటాయి కాబట్టి మనకు విత్తన శుద్ధి కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా 5 ml ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. ఇప్పుడు మనకి అపరాల పంటలైనా ఇప్పుడు మనకి కంది తీసుకుంటే దాంట్లో విత్తన లభ్యత కానీ వివిధ రకాలు కానీ ఎట్లా ఉంటాయంటారు? మనకు కందిలో అయితే మనకు సుమారుగా మనకు ఇప్పుడు చెప్పుకోదగ్గ రకాలంటే 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి 155 నుంచి 160 రోజుల పంట కాలం ఉన్న రకాలు, మధ్య స్వల్పకాలిక రకాలు అంటారు. దీనిలో ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకునే వరంగల్ కంది 1 WRG 97, తెలంగాణ కంది 1 WRG 93, అలాగే వరంగల్ కంది 2 WRG 255, అలాగే తెలంగాణ కంది 2 WRGE 121 లాంటి రకాలను ఎంచుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటాయి. అలాగే మనకు 165 రోజుల కంటే ఎక్కువ, అంటే ఇంతకుముందు చెప్పిన రకాలన్నీ కూడా మనకు
డిసెంబర్ చివరికల్లా కోతకు వస్తాయి. కొన్ని ఏంటంటే ఇంకొక 15 రోజులు లేతగా కోతకు వస్తాయి. వాటిని మధ్యకాలిక రకాలు అంటారు. మధ్యకాలిక రకాలు అనేది మనకు నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో, అలాగే బలమైన నల్లరేగడి ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలైన ఆదిలాబాదు, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో వేసుకునేందుకు అది అనుకూలము. ఈ మధ్యకాలిక రకాలు మనకు జూన్ జూలై మాసంలో విత్తుకున్నప్పుడు మనకు జనవరి చివరికల్లా కోతకు వస్తాయి. అంటే 165 నుంచి 180 రోజుల్లో పంట చేతికి వచ్చే రకాలు. ఇవి అధిక దిగుబడిని ఇచ్చే రకాలు. వీటిలో చూసుకున్నట్లయితే వరంగల్ కంది 2 WRG 255 అనే రకాన్ని ఎంచుకోవచ్చు. దీనితో పాటు ఆశ లేదంటే TDRG 59 తెలంగాణ కంది 2 అనే రకాలను కూడా ఎంచుకోవడం ద్వారా కందిలో మంచి రకాలను ఎంచుకున్న వారమవుతాం. ఇవన్నీ కూడా ఎండు తెగులను తట్టుకుంటాయి కాబట్టి ఎండు తెగులను తట్టుకునే రకాలు మనం సాగు చేసుకోవాలి. ఇక వీటితో పాటు రకాల విత్తన లభ్యత గురించి ఆలోచించినట్లయితే ఈ విత్తనాలన్నీ కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నందు మనకు కంది విత్తనాలు లభ్యత ఉన్నది. అలాగే పెసర మినుము విషయానికి వస్తే ఆ రకాలన్నీ కూడా మనకు వ్యవసాయ పరిశోధన స్థానం మదిర నుంచి సేకరించుకోవచ్చు. మనకు పెసర పంటకు సంబంధించి వివిధ రకాలు, దాని లభ్యత ఎట్లా ఉంది అంట? పెసర్లో కూడా చాలా మంచి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దీనిలో చూసుకున్నట్లయితే పెసర్లో మొదటగా 60 రోజుల పంట చేతికొచ్చే రకమైన WGG 42 అనే రకం. ఇది పల్లాకు తెగులు తట్టుకుంటుంది, కాయ పొడవుగా ఉంటుంది, గింజ లావుగా ఉండి అధిక గింజ బరువును కలిగి ఉంటుంది. యాదాద్రి అని పిలువబడే ఈ రకాన్ని మనం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి సేకరించుకోవచ్చు. అలాగే వీటితో పాటు మదిర నుంచి విడుదల కాబడిన MGG 295 అనే రకం 70 నుంచి 75 నుంచి 80 రోజుల్లో పంట చేతికొచ్చే ఈ రకము కాయలు గుత్తులుగా కాస్తూ కాయలన్నీ కూడా చేను పైన పెరుగుతూ అధిక దిగుబడిని ఇచ్చే రకం. ఇది కూడా వానాకాలానికి అనుకూలమైన రకం. దీంతో పాటు MGG 385 అనే రకం కూడా మదిర పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడింది. ఈ రకాన్ని కూడా 75 నుంచి 80 రోజుల పంట కాలం. ఈ రకం కూడా అధిక దిగుబడిని ఇచ్చి ఖరీఫ్కు అనుకూలమైన రకం. ఈ 2 రకాలు కూడా మనం వ్యవసాయ పరిశోధన స్థానం మదిర నుంచి సేకరించుకోవచ్చు. వీటితో పాటు IPM 2- అనే 14 అనే రకం కూడా మనకు జాతీయ విత్తన సంస్థ నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి కానీ సేకరించుకొని విత్తుకోవచ్చు. ఇప్పుడు మనకి మినుము పంటకు సంబంధించి వివిధ రకాలు కానీ వాటి లభ్యత కానీ ఎట్లా ఉంది అంటారు? మనకు మినుములో చూసుకున్నట్లయితే మినుములో ప్రధానమైన సమస్య పల్లాకు తెగులు. కాబట్టి పల్లాకు తెగులను తట్టుకునే రకాలు మాత్రమే ఎంచుకోవాలి. ఈ పల్లాకు తెగులు తట్టుకునే రకాల గురించి ఆలోచించినట్లయితే PU31 అనేది రైతు సోదరులందరికీ బాగా తెలిసిన రకం. PU31 అనే పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది. డల్ సీడెడ్ రకం, అంటే గింజ అంత మెరవదు. సో ఈ రకాన్ని మనకు వ్యవసాయ పరిశోధన స్థానం మదిర నుంచి సేకరించుకోవచ్చు. ఈ రకం చూసుకున్నట్లయితే 75 నుంచి 80 రోజుల్లో చేతికి వస్తుంది. అలాగే పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చేందుకు అనుకూలమైన రకం. దీనితో పాటు మదిర పరిశోధన స్థానం నుంచి ఈ మధ్యలో విడుదల కాబడిన MBG 1070 అనే రకాన్ని కూడా సేకరించుకోవచ్చు. ఈ రకము పల్లాకు తెగులను తట్టుకుంటుంది. PU31 కంటే కొద్దిగా ఎత్తు ఎక్కువగా పెరిగి అధిక దిగుబడిని ఇచ్చే రకం. ఈ రకం కూడా గింజ డల్ కలర్గా ఉంటుంది, అంటే అంత మెరిసే గింజ కాదు. ఈ రకాన్ని కూడా మనము మదిర పరిశోధన స్థానం నుంచి సేకరించుకోవచ్చు. వీటితో పాటు మనకు TBG 104 అనే రకం. ఇది మెరిసే గింజ రకం, అంటే షైన్ సీడ్, షైనీగా ఉంటుంది. అలాగే GBG 1, ఈ 2 రకాలు కూడా విత్తనాభివృద్ధి సంస్థ నుంచి కానీ అధికృత సంస్థ నుంచి దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి కానీ ఈ మినుము రకాలను కూడా సేకరించుకొని వేసుకోవచ్చు. ముఖ్యంగా మదిర పరిశోధన స్థానంలో MBG 1070 కానీ PU31 కానీ ఈ రకాలు అందుబాటులో ఉంటాయి. ఆ పరిశోధన స్థానం నుంచి ఈ 2 రకాలను సేకరించుకోవచ్చు. ఇప్పుడు మనకి అపరాల సాగుకి ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటారు?
అపరాల సాగుకు ఆలోచించినట్లయితే అన్ని రకాల నేలలు అనుకూలమే. దీంట్లో ఏంటంటే చౌడు నేలలు అంత పనికిరావు. అలాగే ముంపు ఉండే ప్రాంతాలు అంటే వర్షాల మూలంగా నీరు నిలబడి ఉండేటువంటి నేలలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతగా పనికిరావు. కాబట్టి అన్ని సారవంతమైన నేలలు పనికొస్తాయి, చౌడు నేలలు పనికిరావు. నీరు నిలబడకుండా పల్లపు ప్రాంతాలు అయితే బెటరు. ఆ పల్ల ప్రాంతాలు అంటే పడ్డ నీరు పడ్డట్టు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయేటువంటి స్వభావం ఉన్న నేలలు అయితే అత్యంత అనుకూలం. అలాగే వాటర్ కూడా తొందరగా ఇంకిపోయే సామర్థ్యం ఉన్న నేలలు కూడా, ఇవన్నీ కూడా మనకు అనుకూలం. ఎట్టి పరిస్థితుల్లో అపరాలను చౌడు నేలలో సాగు చేయొద్దు. తర్వాత కలుపు అంత ఎక్కువ లేకుండా, కలుపు సమస్య తక్కువ ఉండే నేలలు కూడా మనకు అపరాల పంటలు సాగుకు అత్యంత అనుకూలం. ఇప్పుడు మన కంది పంటలో విత్తన మోతాదు కానీ విత్తే మోతాదు కానీ ఎంత ఉండాలంటారు? మనకు కందిలో చూసుకున్నట్లయితే కంది యొక్క ప్రధానమైన సమస్య ఏంటంటే విత్తన మోతాదు. రైతులు అన్ని పంటలు విత్తినట్టు కందిలో కూడా ఎక్కువ మొత్తంలో విత్తనాన్ని వాడుతుంటారు. అదే దిగుబడికి చాలా ప్రధానమైన సమస్య. అంటే తేలికపాటి నేలలు తీసుకున్నట్లయితే సాలుకు అంటే వరుసకు 3 ఫీట్ల నుంచి 4 ఫీట్లు లేదా 4 నుంచి 5 ఫీట్లు అంటే 120 నుంచి 150 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి సాలుకు. తర్వాత మొక్కకు 10 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. అంటే తేలికపాటి నేలలో 120 నుంచి 150 సెంటీమీటర్ల ఎడంతో మొక్కకు 10 సెంటీమీటర్ల దూరంతో విత్తుకున్నప్పుడు మనకు ఎకరానికి 1.5 కిలోల నుంచి 2 కిలోల వరకే విత్తనం సరిపోతుంది. అలాగే వర్షపాతం తక్కువగా ఉంది ఆ ప్రాంతాల్లో, మనం వాడేది తేలికపాటి నేలలు అన్నప్పుడు సాలుకు 90 సెంటీమీటర్లు పెట్టుకొని మొక్కకు 10 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. అలా కాకుండా మనము బరువైన నేలలు, మధ్యస్థ బరువైన నేలల్లో వాడుతున్నాము, వర్షపాతం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండబోతుంది అంటే ఆ ప్రాంతాలు మనకు ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఇటువంటి జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంది, అలాగే మనకు నల్లరేగడి నేలలు ఉన్నాయి అంటే అప్పుడు సాలుకు 150 నుంచి 180 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. మొక్కకు 10 సెంటీమీటర్లతో దూరంతో విత్తుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మనకు ఎకరానికి 1.5 కిలోల విత్తనం మాత్రమే సరిపోతుంది. అంటే మనము విత్తన మోతాదు ఇక్కడ అనేది ఎంత దూరంతో విత్తుకుంటున్నాము అన్నదాన్ని బట్టి మనకు విత్తన మోతాదు ఆధారపడి ఉంటుంది. మనము సాలుకు 180 సెంటీమీటర్లు 6 ఫీట్ల దూరంతో పెట్టినప్పుడు కూడా మనం ఎకరానికి 2 కిలోలు 3 కిలోలు విత్తనం వాడితే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మంచి రికమెండెడ్ స్పేసింగ్ అంటే ఏదైతే మనం నిర్ధారించబడిన స్పేసింగ్ ఏదైతే ఉందో ఆ స్పేసింగ్తో చూసుకోవాలి. మొక్కలు ఒత్తుగా లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు ఆలోచించి చేసుకున్నట్లయితే విత్తనం మీద పెట్టే ఖర్చు ఆదా అవుతుంది. అలాగే చివరిగా దిగుబడి కూడా మొక్క ఏపుగా పెరగడం ద్వారా దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు విత్తన మోతాదు మీద సరైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మనకి అధిక వర్షాలు కురిసినప్పుడు అపరాల పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంట? మనకు అపరాల పంటల్లో ప్రధానమైన సమస్య ఏదైనా ఉంది అంటే ఈ పంటలు ఏవి కూడా కంది కావచ్చు, పెసర మినుము కావచ్చు, అధిక నీటి ఒత్తిడికి, అధిక నీటి ముంపుకు, అధిక నీటి ప్రవాహానికి తట్టుకోలేవు. అంటే ఎందుకు ఈ అంశం చర్చించుకోవాలంటే గత కొన్నేళ్ళుగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం వానాకాలంలో ఏదైనా ఒక రోజు లేదా 2 రోజుల్లో మనకు సుమారుగా 150 నుంచి 250 సెంటీమీటర్లు, 220 సెంటీమీటర్లు వరుసకు ఒక 3 రోజులలో మొత్తం వర్షం ఆ సంవత్సరంలో ఆ నెలల కురవాల్సిన వర్షపాతం అంతా ఒక్క రోజులో కురిసి వెళ్ళిపోతుంది. ఇటువంటి సందర్భాల్లో ఏమైతే అపరాలు సాగు చేసిన రైతులు ఎక్కువ ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే కొన్నిసార్లు ముసురు పెడుతుంది, అంటే వరుసగా 4-5 రోజులు కంటిన్యూస్గా వర్షాలు పడి నీళ్ళు ఆగే పరిస్థితి కనబడుతుంది.
ఈ రెండింటి పరిస్థితి మూలంగా ఏంటంటే మనకు అపరాలు సాగు చేసే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే దీనివల్ల మొక్కలు ఎండిపోయి చనిపోతుంటాయి. ఈ చనిపోవడంతోనే మొక్కల సాంద్రత గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి ఇట్లా అధిక వర్షాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అపరాలు సాగు చేసే రైతులు ఖచ్చితంగా ఎత్తైన మడుల పద్ధతిలో విత్తుకోవాలి. అంటే రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్ అని చెప్తాం. అంటే బోధశాల పద్ధతి అని తెలుగులో చెప్తాం. ఈ బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. బోధ అంచులకు మనం విత్తనాన్ని పెట్టుకోవాలి. తద్వారా ఎక్సెస్ వర్షం, అధిక వర్షం ఏదైతే వస్తుందో అవి ఆ బోధే అంచు నుంచి కాలువలో పడి ఉంటుంది. కాబట్టి మనకు మొక్క రూట్ జోన్ దగ్గర అక్కడ నీళ్ళు నిలబడే కాబట్టి మొక్క చనిపోకుండా ఉంటుంది. ఇది ప్రధానమైన అంశం. రెండవది, ఇంకా పెసర, మినుము లాంటి పంటలకైతే గొడ్డు కాలువలు తీసుకోవాలి. అంటే పొలం చుట్టూ పడ్డ వర్షం ఇమ్మీడియట్గా ఇంకిపోయి బయటికి వెళ్ళిపోయేటట్టు గొడ్డు కాలువలు కూడా తీసుకోవడం ద్వారా అధిక వర్షపాతం మన పొలంలో, ప్రధాన పొలంలో మొక్క పంట మొదలలో నిలబడకుండా చూసుకోవడం ద్వారా మనము అధిక ముప్పు వర్షపాతం నుంచి పంటలను సేవ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు అటువంటి సమయంలో మనకు కందిలో మొక్కలు ఎండిపోయి ఫైటాప్తార ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మెటలాక్సిల్ అనే మందును, శిలీంద్రనాశిని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కల మొదలు తడిచేటట్టు నాజిల్ విప్పి మొక్క మొదలు తడిచేటప్పుడు బాగా పిచికారి చేసుకోవాలి. అట్లా వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయడం ద్వారా అధిక ముంపు మూలంగా, అధిక వర్షాల మూలంగా మొక్కలు చనిపోకుండా పంటను కాపాడుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మనము కందిలో మొక్కల సాంద్రతను అధిక వర్షాల నుంచి తగ్గకుండా చూసుకొని అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. కంది పంటకు సంబంధించి తలకొనలు ఎప్పుడు త్రుంచాలి అంటారు? దానివల్ల అసలు ఎలాంటి లాభం ఉంది రైతులకి? కందిలో చూసుకున్నట్లయితే ఈ వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కంది అనేది ఫోటో థర్మోసెన్సిటివ్ క్రాప్. అంటే కాంతి అలాగే టెంపరేచర్ ఈ వీటికి అనుకూలంగా పూతకు వస్తుంది. అంటే మీరు కంది పంటను మీరు జూన్లో విత్తుకున్నా, మే చివరిలో విత్తుకున్నా, జూలై మొదటి వారంలో విత్తుకున్నా మీకు పూత మాత్రం అక్టోబర్ చివరి తర్వాత, అంటే నవంబర్ మొదటి వారం తర్వాతనే పూతకు వస్తుంది. అంటే ఇవి షార్ట్ డే ప్లాంట్స్ అంటారు. అంటే ఎప్పుడైతే మనకు డే లెంత్ తక్కువగా ఉంటుందో అప్పుడు మనకు పూతకు వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే అక్టోబర్ వరకు కూడా అది శాఖీయ దశలో ఉంటుంది. మొక్క ఏపుగా పెరుగుతూ ఉంటుంది. పైనుంచి పడే వర్షాలకు మొక్క మంచిగా ఎప్పుడు బెట్టకు గురి కాకుండా పోతుంటే మొక్క సుమారుగా 7 ఫీట్లు 8 ఫీట్ల వరకు కూడా మొక్క హైట్ పెరుగుతూ పోతుంటుంది. ఇట్లా ఎక్కువ హైట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనము పూత సమయంలో కీటకనాశులు పిచికారి చేయడం కానీ, కీటక యాజమాన్య పద్ధతులు పాటించడం కుదరదు. అందుకోసమని మొక్క అంత ఎత్తు పెరగకుండా, ఎత్తు పెరిగింటే పక్కకు బ్రాంచెస్ రావు. ఇదన్నిటిని నిరోధించడం కోసం ఏంటంటే తలకొనలు చుంచమని చెప్పడం జరుగుతుంది. ఈ తలకొనలను మనము కందిలో 45 రోజుల సమయంలో తలకొనలు తుంచాలి. ఎలా తుంచాలి అంటే మొక్క చివర్లో ఉన్న మొదటి 10 సెంటీమీటర్లు కొనలు చుంచడం ద్వారా తలకొనలు చుంచి మనము సైడ్ బ్రాంచెస్ అంటే పక్క శాఖలు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయి మొక్క ఎత్తు కూడా అంత పెరగకుండా ఉంటుంది. దీని ద్వారా మనకు పక్క కొనలు ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా మనకు 10 నుంచి 15% అధిక దిగుబడులు వచ్చేందుకు మనకు అవకాశం ఉన్నట్లుగా పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే మనము కీటకనాశిని కూడా, కీటక యాజమాన్య పద్ధతులు కూడా చాలా చక్కగా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కందిలో తలకొనలు త్రుంచడం అనేది తప్పనిసరిగా 45 రోజుల సమయంలో చేసుకోవాల్సిన యాజమాన్య పద్ధతి. అంటే మనకి ఇప్పుడు పెసర, మినుము పంటకు సంబంధించి దాని విత్తన మోతాదు కానీ, విత్తే పద్ధతి కానీ ఎలా ఉండాలంటారు? పెసర మనకు మినుము అనేది స్వల్పకాలిక అపరాల పంట. ఖరీఫ్లో తీసుకున్నట్లయితే మనకు వర్షపాతం ఉంటుంది, మొక్క ఏపుగా పెరుగుతుంది. కాబట్టి సాళ్ళ పద్ధతిలో చూసుకున్నట్లయితే
సాలుకు సాలుకు 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు 10 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. ఎకరాకు 6 కిలోల విత్తనం సరిపోతుంది. అలాగే మినుము కూడా ఎకరాకు 6 కిలోల విత్తన మోతాదు సరిపోతుంది. మామూలుగా వెదజల్లే పద్ధతిలో అయితే మనకు ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనం కూడా సరిపోతుంది. అలాగే యాసంగిలో అంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో విత్తుకున్నట్లయితే, లేదంటే వేసవి కాలంలో విత్తుకున్నట్లయితే వర్షాకాలంలో ఉన్నంత ఎక్కువ మొత్తంలో పంట ఎదగదు కాబట్టి సాలుకు సాలుకు 22.5 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు 10 సెంటీమీటర్లతో విత్తన మోతాదు పెంచి విత్తుకోవచ్చు. ఇలా సీజన్ను బట్టి విత్తన మోతాదు, విత్తే దూరం అనేది గమనించాల్సిన అంశం ఉంది పెసర మినుములో. కాబట్టి సమ్మర్లో ముఖ్యంగా వేసవిలో సాగు చేసుకునే రైతులు మాత్రం ఖచ్చితంగా సాలుకు సాలుకు 22.5 సెంటీమీటర్లు అంటే 1 ఫీట్ కంటే తక్కువనే, తర్వాత మొక్కకు మొక్కు 10 సెంటీమీటర్లు పెట్టి విత్తుకోవాలి. ఒకవేళ వెదజల్లే పద్ధతిలో చేసుకున్నట్లయితే 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరం అవుతుంది. సాళ్ళ పద్ధతిలో అయితే 8 కిలోల విత్తనం వేసవిలో సాగు చేసే రైతులు వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఎందుకంటే ఈ స్వల్పకాలిక అపరాల పంటల్లో చదరపు మీటర్కు ఉండాల్సినంత మొక్కల సంఖ్య ఉన్నప్పుడు మాత్రమే మనకు దిగుబడులు సాధ్యమవుతాయి. కాబట్టి ఖరీఫ్లో 6 కిలోలు, అదే యాసంగి లేదా సమ్మర్లో అయితే 8 కిలోల చొప్పున ఎకరానికి సాళ్ళ పద్ధతిలో విత్తుకోవాలి. అలా విత్తుకున్నప్పుడు మొక్కల సాంద్రత మనము రికమెండ్ చేసినంత మొక్కల సాంద్రత ఉంటూ సరైన దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు ఈ అపరాల పంటలకు సంబంధించి అపరాల పంటల్లో ఈ కలుపు యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించవచ్చు అంటారు? మనకు ఏ పంటలో అయినా కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ అపరాల పంటలు చూసుకున్నట్లయితే కందిలో ముఖ్యంగా కలుపు యాజమాన్య పద్ధతులు సరిగ్గా పాటించకపోతే, ఒకటి కలుపు వల్ల మనకు దిగుబడులు తగ్గుతాయి, రెండవది కలుపు వల్ల వివిధ కీటకాలు పెరగడం ద్వారా, రసం పీల్చే పురుగులు పెరగడం ద్వారా ఆ పంటను ఆశించే వైరస్ తెగులకు ఒక హోస్ట్గా అంటే అతిథేయిగా పనిచేస్తాయి. కాబట్టి ఒకటి దిగుబడి తగ్గిస్తున్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. రెండవది ఆ కలుపు ఏవైతే కలుపు మొక్కలు ఉన్నాయో వేరే వైరస్ తెగులు అతిథేయిగా పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని కూడా మనము జాగ్రత్తగా తీసేసుకోవాలి. కాబట్టి కలుపు యాజమాన్య పద్ధతి అనేది అధిక దిగుబడులకు కందిలో ప్రధానమైన ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక పెసర మినుము గురించి చూసినట్లయితే వీటిని స్వల్పకాలిక అపరాల పంటలని పిలుస్తాం. ఈ స్వల్పకాలిక అపరాల పంటలు అంటే వాటి యొక్క జీవితకాలం వచ్చేసి 65 నుంచి 70 రోజులు. కొన్ని స్వల్పకాలిక పెసర లాంటివి అయితే 60 రోజుల్లో చేతికొచ్చే రకాలు కూడా ఉన్నాయి. 60 నుంచి 75 రోజుల్లో చేతికొచ్చే ఈ పంటల్లో కలుపు గనక మనకు ఉంటే అది ఆ స్వల్పకాలిక అపరాల పంటల్లో వచ్చే దిగుబడులే సాధారణంగా యావరేజ్ దిగుబడి వచ్చేసి సగటు దిగుబడి 4 నుంచి 5 క్వింటాలు పెసరకని చెప్తాము, 5 నుంచి 6 క్వింటాలు మినుముకని చెప్తాం. దాంట్లో మనము ఆ దిగుబడులు కూడా తక్కువ సగటు దిగుబడులు ఉన్న ఈ సందర్భంలో ఈ కలుపు ఉన్నట్లయితే కలుపు ఈ పంటకు పోటీగా ఉండడం వల్ల ఆ సాధారణ దిగుబడులు సగటు దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అపరాలలో కలుపు జాగ్రత్తగా నివారించుకోవాలి. ఇక అన్ని ఆరుతడి పంటలలో ఎలాంటి కలుపు సమస్యలు ఉంటాయి, ఇక్కడ కూడా ఈ కలుపు అనేది పెద్ద సమస్య. దీనికోసం ఏంటంటే మనకు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో చాలా మంచి హెర్బిసైడ్స్ ఉన్నాయి. వీటి హెర్బిసైడ్ను ఉపయోగించుకొని కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీనికోసంగాను మొదటగా అంటే పెసర మినుము విత్తిన 36 గంటల్లోపు భూమిలో తగు తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకు 750 మిల్లీలీటర్లు 200 లీటర్లో కలిపి పిచికారీ చేసుకోవాలి. తద్వారా తొలి దశలో వచ్చే కలుపును
సమర్థవంతంగా నివారించుకోవచ్చు. విత్తిన 21 రోజుల తర్వాత కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును ఎకరాకు 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా తొలి దశలో వచ్చే కలుపును మనం నివారించుకోవచ్చు. కందిలో అయితే అంతర్కృషి చేయడం ద్వారా, ఎందుకంటే కంది సుమారుగా 6 నుంచి 7 నెలల పంట కాబట్టి దగ్గరలో అంతర్కృషి చేయడం ద్వారా కలుపును నివారించుకోవాలి. మొక్క మొదలులో ఉండే కలుపును మనుషుల ద్వారా ఏరివేసుకోవాలి. ఈ అంతర్కృషి దగ్గరగా చేయడం ద్వారా మనకి ఏంటంటే భూమిలో తేమను కాపాడిన వాళ్ళమవుతాము, భూమిని గుల్లబరిచిన వాళ్ళమవుతాము. తద్వారా మన పంట అది ఎదుగుదల అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా అంతర్కృషి అనేది యాంత్రికంగా కానీ లేదంటే ఎడ్ల ద్వారా కానీ చేయడం ద్వారా మనము కలుపును నివారించుకోవచ్చు. అలాగే పెసర మినుములో కూడా ఒకసారి అంతర్కృషి విత్తిన 25 రోజుల తర్వాత ఒకసారి అంతర్కృషి చేయడం ద్వారా మొదటి 30 రోజుల పాటు, అంటే ఈ స్వల్పకాలిక అపరాల పంటలో మొదటి 30 రోజుల పాటు కలుపు లేకుండా నివారించుకోవాలి. ఆ తర్వాత ఏమవుతుందంటే పంట బాగా ఎదిగి మొత్తం చేనంతా కలిసిపోతుంది 30 రోజుల తర్వాత. ఆ తర్వాత మనకి ఇబ్బంది ఉండదు. అట్లా మొదటి 25 నుంచి 30 రోజుల వరకు కలుపు లేకుండా పెసర మినుములో చూసుకోవాలి. అలాగే కందిలో అయితే మొదటి 55 నుంచి 60 రోజుల పాటు, అంటే మొదటి 2 నెలల పాటు కూడా మనము కంది పంటలో కలుపు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే కలుపు నివారించబడుతుంది, దిగుబడులు పెరుగుతాయి. అలాగే మనకు హానికరమైన తెగులు రాకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి రైతు సోదరులు కలుపు యాజమాన్యం మీద సరైన అవగాహన పెంచుకొని సరైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మనకి బెట్ట వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు మనకి అపరాలకు సంబంధించి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందంటారు? ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే మనకు ఈ సంవత్సరం ఎల్లినో వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ ఎల్లినో వాతావరణ పరిస్థితుల మూలంగా మనకు ఏంటంటే వర్షాకాలంలో ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్ అంటాం. అంటే మధ్యలో విరామం ఎక్కువగా ఉంటుంది వర్షానికి. అటువంటి ఉండే పరిస్థితులు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నది వాళ్ళు హెచ్చరిస్తున్న అంశము. ఇది కూడా ఎల్నినో ప్రభావం ద్వారా అవుతుందని చెప్పి చెప్తున్నారు. ఇక మామూలుగా మనకు సాగు చేసుకునే కంది పంట అంతా కూడా వర్షాధారంగా ఎక్కువ మొత్తంలో సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. తద్వారా పంటను ఈ బెట్ట నుంచి కాపాడుకొని మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే ఇటువంటి బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు భూమిని దగ్గరగా అంతర్కృషి చేయడం, తద్వారా భూమిలో ఉన్న తేమ ఎవాపరేషన్ కాకుండా కాపాడుకున్న వాళ్ళమవుతాం. అలాగే మొక్క ఎదుగుదలకు ఈ అంతర్కృషి అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే వీలైతే ఈ బ్రాంచింగ్ అంటే శాఖలు ఉత్పత్తి అయ్యే టైంకు, అంటే 45 నుంచి 55 రోజులప్పుడు కందిలో 55 రోజులప్పుడు మనకు శాఖలు ఏర్పడుతుంటాయి. ఈ బ్రాంచింగ్ టైంలో ఏదైనా కుదిరితే అప్పుడు అదే మనకు ఏదైనా చిన్న ఇరిగేషన్ ఇచ్చే అవకాశం ఉంటే చూసుకునే ఏర్పాటు చూసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా ఉంటే మొగ్గ దశలో ఖచ్చితంగా ఒక తేలికపాటి తడి ఇచ్చుకునే పద్ధతి, అంటే స్కిప్ రో మెథడ్ అని, అట్లీస్ట్ మరీ వాటర్ స్కేర్సిటీ బాగుంది అంటే స్కిప్ రో మెథడ్ అంటారు. అంటే ఒక వరుసకి ఇచ్చి ఇంకో వరుసకు వదిలేయడం ద్వారా అట్లా ఆల్టర్నేట్ రోస్లో మనం ఇరిగేషన్ ఇచ్చుకోవడం ద్వారా చేసుకోవచ్చు. తర్వాత కాయ ఊరే దశలో ఒక తేలికపాటి తడిచుకోవడం చేసుకోవచ్చు. ఇవన్నీ కావు మనకు అసలు వర్షాలు ఇరిగేషన్ వాటర్ కూడా లేదు అన్న వాతావరణం లేదు అన్న పరిస్థితుల్లో మనము మొక్కలపై పైపాటుగా మందులు పిచికారీ చేయడం ద్వారా మనము బెట్ట వాతావరణం నుంచి కొద్ది వరకు అధిగమించవచ్చు. దానికి గాను 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది.
లేదంటే 3-19 ఎన్పికే ద్రావణాన్ని పైపాటిగా 10 గ్రాములు లీటర్ నీటికి పైపాటిగా పిచికారీ చేయడం ద్వారా కూడా పైపాటిగా పోషకాలు అందించడం ద్వారా మనము బెట్ట వాతావరణ పరిస్థితిని కాపాడుకోవచ్చు. ఇలా సరైన నీటి యాజమాన్య పద్ధతులు, అంతర్కృషి ద్వారా, అలాగే పైపాటుగా ఎరువులు పిచికారీ చేయడం ద్వారా చాలా వరకు మనం బెట్ట వాతావరణ పరిస్థితిను ఎదుర్కొంటూ అధిక దిగుబడులు పొందవచ్చు. ఇప్పుడు మనకు కందిలో వచ్చే తెగుళ్ళు కానీ కీటకాలు కానీ దాన్ని ఎట్లా నివారించవచ్చు అంటారు? కందిలో ప్రధానంగా తెగుళ్ళ గురించి ఆలోచించినట్లయితే ఒకటి ఎండు తెగులు, రెండవది గొడ్డు మోతు తెగులు, మూడవది ఫైటాఫ్థరా ఎండు తెగులు. ఈ 3 రకాల తెగులు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ది ఎండు తెగులు. ఎండు తెగులు వచ్చే అవకాశాలున్న ప్రాంతాల్లో, అంటే ఇవన్నీ కూడా భూమి ద్వారా సంక్రమించే తెగులు కాబట్టి ఈ ఎండు తెగులను తట్టుకునే రకాలు ఎంచుకోవాలి. వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబట్టి అన్ని రకాలు కూడా తట్టుకుంటాయి కాబట్టి ఆ పరిశోధనా స్థానాన్ని రకాలు ఎంచుకోవడం. రెండవది విత్తన శుద్ధి ట్రైకోడర్మాతో చేసుకోవడం. తర్వాత ఆఖరి దుక్కులో పశువుల ఎరువుకు ట్రైకోడర్మా కలిపి సరైన సాంద్రతలో ఆ ఫంగస్ డెవలప్ అయిన తర్వాత ఆ పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవడం ద్వారా, లేదు అనంటే ఆఖరి దుక్కిలో ఈ ట్రైకోడర్మా పశువుల ఎరువును దాన్ని మనము అంతర్కృషి చేసిన తర్వాత సాళ్ళల్లో వేయడం ద్వారా, ఇలా వివిధ రకాల పద్ధతుల ద్వారా మన ట్రైకోడర్మాను మన భూమిలో పెంపొందించుకోవడం ద్వారా ఎండు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక రెండో తెగులు గొడ్డు మోతు తెగులు. అంటే దీన్ని గొడ్డు మోతు తెగులు ఎందుకంటారంటే ఈ తెగులు సోకిన మొక్కలు పుష్పించవు, కాత కాయదు, వంధ్యత్వాన్ని చూపిస్తాయి. ఈ గొడ్డు మోతు తెగులు ఎందుకు ఎక్కువగా వస్తుందంటే సరైన కలుపు యాజమాన్యం చేయకుండా ఎవరైతే పొలాన్ని వదిలేశారో, కంది పంటను ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేయకుండా వదిలేశారో అటువంటి ప్రాంతాల్లో మనకు గొడ్డుమూతు తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ గొడ్డుమూతు తెగులు అనేది ఎసీరియా ఖజానీ అనే మైట్ ద్వారా మనకు వైరస్ను వ్యాప్తి చేస్తుంది. కాబట్టి ఈ నల్లిని మనము సమర్థవంతంగా నివారించడం ద్వారా గొడ్డుమూతు తెగులను నివారించుకోవచ్చు. అలాగే వాతావరణ పరిస్థితులు, మనకు ఈ బెట్ట వాతావరణ పరిస్థితులు, ఈసారి ఉండబోయేది బెట్ట వాతావరణ పరిస్థితి కాబట్టి ఈ బెట్ట వాతావరణ పరిస్థితుల్లో మనకు నల్లి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అంటే సుమారుగా పంట 45 నుంచి 55 రోజులు ఉన్నప్పుడే ప్రొఫైలైటిక్గా అంటే ముందస్తు చర్యగా మనము ఎకారిసైడ్ను కంది పంటపై పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ గొడ్డుమూతు తెగులను నివారించవచ్చు. ఇలా ఎండు తెగుళ్ళు, గొడ్డుమూతుల తెగులతో పాటు ఇంకొకటి ఫైటాఫ్థరా ఎండు తెగులు అని చెప్తాము. ఈ ఫైటాఫ్థరా ఎండు తెగులు ఎప్పుడు వస్తుందంటే ఎక్కడైతే నీళ్లు నిలబడి ఉంటాయో, అధిక వర్షాల మూలంగా కంటిన్యూస్గా వర్షాలు పడ్డప్పుడు నీరు నిలబడి ఉంటుందో ఆ నీరు నిలబడి ప్రాంతాల్లో మొక్కలు ఎండిపోయి చనిపోతుంటాయి. వీటిని సాధారణంగా రైతు సోదరులు ఎండు తెగులని భ్రమపడుతుంటారు. కానీ వర్షాల మూలంగా వచ్చే తెగులు ఎండిపోవడాన్ని ఫైటాఫ్థరా ఎండు తెగులు అంటారు. ఈ ఫైటాఫ్థరా ఎండు తెగులు నీళ్లు నిలబడ్డ చోటనే వస్తాయి. కాబట్టి నీళ్లు నిలబడకుండా ఎప్పుడప్పుడు నీరు నీళ్లు పడ్డట్టు భూమి నేల మీకెళ్ళి వెళ్ళిపోయేటట్టు, ఆ పొలం వదిలేసి వెళ్ళిపోయేటట్టు గొడ్డు కాలువలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనం పంటను బోధెసాల పద్ధతిలో విత్తుకోవడం ద్వారా మనము ఈ నీరు ముంపుకు గురి కాకుండా చూసుకోవడం ద్వారా ఫైటాఫ్థరా ఎండు తెగులను నివారించుకోవచ్చు. ఈ రకంగా సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ 3 తెగుళ్లను కూడా చాలా పటిష్టంగా నివారించుకోవచ్చు. తద్వారా మనకు ఆ తెగులు రాకుండా అధిక ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు పెసర మినుము పంటకు సంబంధించి పల్లాకు తెగులు సమగ్ర యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించవచ్చు అంటారు? పెసర మినుములో ప్రధానమైన సమస్య ఏదంటే పల్లాకు తెగులు. ఈ పల్లాకు తెగులు నివారించుకోవాలంటే మొదటగా చేయాల్సిన అంశం పల్లాకు తెగులను తట్టుకునే రకాలు ఎంచుకోవాలి.
అటువంటి రకాల విత్తన శుద్ధి మొదటిగా కిలో విత్తనానికి 5 ml ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత విత్తిన తర్వాత పంట మొలకెత్తిన తర్వాత ఆ చేనులో ఎకరాకు 12 నుంచి 15 పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకోవాలి. తర్వాత మొక్క చుట్టూ మేరుసాళ్ళ పద్ధతిలో మొక్కజొన్న కానీ జొన్నను కానీ వేసుకోవడం ద్వారా మనకు ప్రొటెక్షన్ చేయబడిన వాళ్ళమవుతాం. అలాగే వైరస్ తెగులు అన్నది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ తెల్లదోమ ఉధృతిని ఎప్పటికప్పుడు ఈ జిగురు అట్టల మీద ఉండే కీటక సాంద్రతను బట్టి పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను డైఫెన్థిరాన్ 0.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఎస్టామిపిరిడ్ కానీ థయామిథాగ్జామ్ కానీ ఇటువంటి మందులను మార్చి పిచికారీ చేసుకోవచ్చు. ఈ మందులను పిచికారీ చేసుకునే ముందు 1500 ppm వేప నూనెను ఒకసారి పురుగు ఉధృతిని బట్టి మొదటిసారిగా పిచికారీ చేసుకోవడం ద్వారా మనకు తెల్లదోమ ఉధృతి తక్కువగా ఉంటుంది. తర్వాత ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించి ఇంకా ఉధృతి పెరిగినప్పుడు మనము డైఫెన్థిరాన్ కానీ ఎస్టామిపిరిడ్ కానీ థయామిథాగ్జామ్ లాంటి మందులను మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా పల్లాకు తెగులను సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. మనకి అపరాల పంటలకు సంబంధించి సమగ్ర కీటక యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించవచ్చు అంటారు? అపరాల పంటల్లో కీటకాల ద్వారా అంటే కాయదొల్చే పురుగుల ద్వారా మనకు కందిలో అయితే కాయ ఈగ ద్వారా సుమారుగా మనకు 50 నుంచి 60%, కొన్నిసార్లు ఈ కీటకాల ద్వారా రైతులు 80%, 90% కూడా పంట నష్టాన్ని అనుభవించిన రైతులు చాలామంది ఉన్నారు. దీని మీద రైతు సోదరులు అవగాహన పెంచుకుంటే చాలా సులభంగా మనము తగ్గించుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ మనకు కంది చూసుకున్నట్లయితే మొగ్గ దశకు ఎప్పుడు వస్తుంది, మనము మధ్య స్వల్పకాలిక రకాలు ఎంచుకున్నట్లయితే అక్టోబర్ చివరి నుంచి నవంబర్ 10వ తారీఖు కల్లా మనకు మొగ్గకు వస్తుంది. ఈ మొగ్గ సమయంలో ఫస్ట్ రైతు చేయాల్సిన ప్రధానమైన అంశం చేనుని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ తిరుగుతూ ఉండాలి. ఆ మొగ్గ దశలో 1500 ppm వేప నూనె 5 ml నీటర్ కలిపి పిచికారీ చేయాలి. తద్వారా కీటకాలు పెట్టిన గుడ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రెండవది వేప నూనె అనేది ఇంకొక కొత్త పురుగులు గుడ్డు పెట్టకుండా కాపాడుతుంటుంది. రెండవది పక్షి స్థావరాలు ఏర్పరచుకోవాలి. చేను కంటే ఎక్కువ ఎత్తులో టీ ఆకారంలో కర్రలను కనుక పెట్టినట్లయితే ఆ కర్రల మీద సాయంకాలం లేదా ఉదయం పూట మనకు పక్షులు వస్తాయి. ఆ పక్షులు వచ్చి ఆ గుడ్లను ఏరుకొని తినిపోతాయి. తద్వారా మనకు కీటకాల యొక్క ఉధృతి చెక్ చేయబడుతుంది, అంటే వాటి యొక్క నివారించబడుతుంది. తర్వాత ఇంకొకటి, మనం ఈ వేప నూనె పిచికారీ చేసిన తర్వాత మళ్ళీ పురుగు ఉధృతి గురించి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. దీనిలో ముఖ్యంగా మారగా మచ్చల పురుగు అనేది ఈ మొగ్గల మీద పెట్టిన గుడ్డు నుంచి పొదగబడిన లార్వాలు ఎదిగే మొగ్గలను, పూతను, లేతకాయలను అన్నిటి కూడా గూడు చేసుకుని ఆ గూడు లోపల ఉంటూ సాయంకాలం ఆ పురుగు బయటకు వచ్చి మొత్తం కాయలన్నింటినీ తినేస్తూ మనకు నష్టపరుస్తుంటాయి. కాబట్టి ఈ గూళ్ళ ఉధృతి ఎప్పటికప్పుడు గమనించుకొని ఒకవేళ ఉధృతి ఉన్నట్లయితే కీటకనాశులను పిచికారీ చేసుకోవాలి. దానికోసం ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి ఈ మందులను సాయంకాలం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వాటి యొక్క ఎఫెక్ట్ బాగా ఉంటుంది, ఆ ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇలా మనము పక్షి స్థావరాలు పెట్టుకోవడం, తొలి దశలో వేప నూనె లాంటి మందులను పిచికారీ చేయడం, తర్వాత సరైన కీటకనాశిని ఎంపిక చేసుకొని పిచికారీ చేయడం ద్వారా మారకా మచ్చల పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీనితో పాటు మనకు ఇంకొకటి ఏంటంటే
కాయదొలిచే పురుగు, శనగపచ్చ పురుగు అని చెప్తాము. ఈ శనగపచ్చ పురుగు కూడా కాయదొలిచే పురుగే. ఇది కూడా మారకా మచ్చల పురుగుతో పాటు ఆ సమయంలోనే వస్తుంది. కాబట్టి ఏవైతే మారకా మచ్చల పురుగు ఉపయోగించిన యాజమాన్య పద్ధతులు ఉన్నాయో అది శనగపచ్చ పురుగు కూడా అవి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ రెండు కాయదొలిచే పురుగులు నివారించబడతాయి. వీటితో పాటు కాయదొలిచే పురుగులతో పాటు కాయ ఈగ అనేది కందిలో ఈ మధ్యలో ఎక్కువ మొత్తంలో వస్తున్న పురుగు. ఈ కాయ ఈగ అనేది దాని యొక్క ఉధృతి, దాని యొక్క డ్యామేజ్ అనేది మనకు కంటికి నేరుగా రైతు గుర్తించలేడు. మరి ఎలా గుర్తించాలంటే కాయ ఈగ యొక్క ఉధృతి చూడాలంటే మనము చేను కాయబట్టినప్పుడు అక్కడక్కడ కాయలు ర్యాండమ్గా తెంపి చూస్తూ పోవాలి. ఏదైనా కాయల్లో లోపల గింజ నల్లగా మారి ఆ గింజ నుంచి నల్లటి ప్యూపా కనుక కనబడితే మన చేనులో కాయ ఈగ ఉధృతి స్టార్ట్ అయినట్టుగా గుర్తించి మనము సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికోసము థయామిథాగ్జామ్ మరియు బెల్లం పానకాన్ని ఈ రెండింటిని కలిపి మనము పిచికారీ చేసుకోవడం ద్వారా మనకు కాయ ఈగను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇలా కీటకాలకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే కందిలో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇక రెండవది పెసర మినుములో ఏమంటే సేమ్ ఇలాంటి కాయదొలిచే పురుగులే వస్తాయి. కాబట్టి ఈ మారకా మచ్చల పురుగు ఇంతకుముందు చెప్పినటువంటి సస్యరక్షణ చర్యలు ఈ పెసర మినుములో కూడా పాటించాలి. వీటితో పాటు రసం పీల్చే పురుగులు కూడా వస్తాయి. కాబట్టి తొలి దశలో విత్తన శుద్ధి చేసుకోవడం, రసం పీల్చే పురుగులకు సంబంధించిన కీటకనాశులను మార్చి పిచికారీ చేయడం, వీటిలో మొదటగా వేప నూనెను వాడుకోవడం ద్వారా ఖర్చు తగ్గించుకొని మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కీటకాల యాజమాన్యం మీద అపరాల రైతులు సరైన అవగాహన పెంచుకొని సరైన సమయంలో సస్యరక్షణలు చేసుకోవాలి. ఇప్పుడు చివరగా మనకి అపరాల పంటలకు సంబంధించి నీటి యాజమాన్య పద్ధతులు కానీ విత్తన నిల్వలు కానీ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఇక నీటి యాజమాన్య పద్ధతులు అంటే మనము సాధారణంగా వానాకాలంలో ఆరుతడి పంటలుగా సాగు చేస్తుంటాము. కానీ ఎప్పుడైనా కీలక దశల్లో మనము నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మొదటిది కందిలో అయితే బ్రాంచెస్ ఏర్పడే దశల్లో మనం ఒకసారి తేలికపాటి తడిని ఇచ్చుకోవాలి. తర్వాత మొగ్గ దశలో ఒకసారి ఇచ్చుకోవాలి. తర్వాత కాయ గింజ గట్టిపడే దశలో ఒకసారి ఇచ్చుకోవాలి. ఇలా 3 సార్లు కీలక దశలు ఈ సమయంలో బెట్ట గురి కాకుండా చూసుకోవాలి. దీనితో పాటు రైతు సోదరులందరూ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే నిండు పూత సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కంది, పెసర, మినుములో నీరు ఇవ్వకూడదు. పూత సమయంలో నీరు ఇచ్చినట్లయితే పూత రాలిపోయి దిగుబడులు పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి పూత సమయంలో నీరు ఇవ్వకూడదు. ఒకవేళ ఆ సమయంలో తప్పని పరిస్థితిలో మనం నీరు ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే నీరు ఇవ్వకుండా పైపాటుగా పోషకాలను పిచికారీ చేయడం ద్వారా వారం వ్యవధిలో 2 సార్లు పోషకాలను పిచికారీ చేయడం ద్వారా అంటే 2% యూరియా ద్రావణాన్ని కానీ 3/19 మల్టీకేను 10 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా అప్పుడున్న బెట్ట పరిస్థితులను తాత్కాలికంగా అధిగమించి మనము దిగుబడులు పొందవచ్చు. ఇక విత్తన నిల్వ గురించి చూసినట్లయితే ఈ అపరాల్లో ఎక్కువ మొత్తంలో మనకు బ్రూచిడ్స్ అనేది ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటుంది. కాబట్టి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మనతో పాటు సంధ్య కిషోర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. కందిలో మనకి పూత రావడానికి ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలో అడుగుతున్నారు, అంతేనా? కందిలో పూత అనేది మనకు అది అక్టోబర్, నవంబర్ తర్వాత మొదలవుతుందండి. ఈ పూత అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది మనకు కందిలో. ఈ మొత్తం పూసిన పూతలో మనకు 18-20% పూత మాత్రమే కాయగా మార్పు చెందుతూ ఉంటుంది. అయితే ఈ 15-20% పూత కూడా కాయ మారే దశలో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. అంటే నెంబర్ 1 కాయదొలిచే పురుగుల నుంచి ఆ పూత ఖాతను కాపాడుకోవాలి.
రెండవది ఆ మొగ్గ దశలో మనము ఒకసారి మల్టీకే ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి, లేదా 13-0-45 10 గ్రాములు లీటర్ నీటికి పైపాటుగా పిచికారీ చేయడం ద్వారా మనము ఎక్కువ మొత్తంలో పూత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా వచ్చిన పూతను పడిపోకుండా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇంతకుముందు చెప్పినట్టు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి, మొగ్గ దశలో నీమ్ ఆయిల్ పిచికారీ చేసుకోవాలి, తర్వాత కీటకనాశులను కూడా ఒకవేళ పురుగు ఉధృతుంటే కీటకనాశులను కూడా కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే ఈ కీటకనాశులను చేసేటప్పుడు మీరు 13-0-45 అనే మల్టీకే ద్రావణాన్ని 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే అటు కీటకనాశిని పనేమో పురుగుని చంపేస్తుంది, ఇటేమో బలం మందేమో మనకు పూత ఎక్కువ మొత్తంలో నిలబడేందుకు దోహదపడుతుంది. ఇలా అధిక దిగుబడులు పొందవచ్చండి. వానాకాలంలో సాగు చేసుకోదగ్గ అపరాల రకాలు మరియు ఇవేలైన యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి, అసలు నీటి యాజమాన్య పద్ధతులు కానీ కీటక యాజమాన్య పద్ధతులు అన్ని రకాలుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులు అధిక దిగుబడులు ఎలా సాధించాలనే విషయాల గురించి చాలా బాగా వివరించారు డాక్టర్ సంధ్యా కిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలోని అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.